నిజంగా నిన్న దినాన నా దేవుని సన్నిధిలో నేను ఎంతో ఆనందిస్తూ ఒంటరిగా ఇక్కడే కూర్చొని దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి ఎంత ఏడవాలని ఏడ్చుకున్నా. నా తప్పునంతా ఒప్పుకొని ఏడవలసినంతగా ఏడ్చి ప్రాణానికి నెమ్మది కలిగినప్పుడు కిందకి వెళ్ళిపోయా. అడిగా దేవుణ్ణి, ఎక్కడ రాజీ పడద్దయ్యా నా విషయంలో. కానీ నీ విషయంలో రాజీ పడకుండా నేనేం చేయాలో నాకు తెలియచే ప్రభువా. దాని విషయంలో ఎక్కడ వెనుకంజ అనేది లేకుండా ముందుకు సాగిపోయే కృపయ్యని దేవుని అడుగుతూ వచ్చాను. అలాగే ప్రార్థిస్తున్నా. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. నేను దేవుని ఏమడిగానంటే, సంఘం అంటే నా కుటుంబం కాబట్టి చెప్తున్నా. ఏ రోజైతే ప్రభువా నీ సమయాన్ని దొంగిలిస్తూ నేను ఇతరితర వాటికి దాన్ని వాడాననుకో, ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టనీమాక. నాకు అది చాలు. నిద్ర పట్టకపోతే లేని అంటే సమస్యలోకల్లా పెద్ద సమస్య ఏంటంటే నాకు నిద్ర పట్టకపోవడమే పెద్ద రోగం. అంటే అదే నాకు రోగాల్లోకల్లా పెద్ద రోగం. ఒక నైట్ నిద్ర పట్టకపోతే చాలు. ఒంటిగా మనిషిగా బలహీన అవను, కానీ అది ఆ మానసికమైన ఆ రోగం వేరు, ఆ బాధ వేరు. అలాగా దేవుని ఆ ముళ్ళు పెట్టమని అడిగేసాను. దేవుని అడిగా. అలాగే మీ విషయాల్లో మీకే వదిలేశాను నేను దాన్ని. మీరు ఎలాగా అడిగితే దేవుని అలా అడుక్కోండి. మీరు అనుకోవచ్చు, ఇలాగా అడగడం వల్ల ఏంటండి ప్రయోజనం అని అనుకుంటే, ఒకటే నేను చెప్పుకునేది ఏంటంటే, పౌలు అంటాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, విశ్వాసమును కాపాడుకున్నాను, అలాగే పరుగు పందెములో నేను ఓపికతో పరిగెత్తుకుంటూ వెళ్ళాను, నా పరుగు నేనేం చేశాను, కడముట్టించాను. పరుగు కడముట్టించడం అనేది చాలా ప్రాముఖ్యం. జ్ఞానేటువంటి సొలొమోను ఒక మాట చెప్తాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చూడండి, ప్రసంగి గ్రంథం దీన్ని ఒకసారి. 6వ అధ్యాయం 8వ వచనం. ఆరు 8. బుద్ధిహీనుల కంటే 6:8. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. 7:8. క్షమించండి, 7:8. సారీ. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యాంతము మేలు. చాలు చాలు చాలు. ఆరంభ స్వరత్వం అంటారు కదా, మనం అప్పుడప్పుడు ఆడతాం. ఆరంభములు మాత్రం వీళ్ళు ఎరగదీసావయ్యా. ఎక్కువ శాతం జీవితాల్లో ఇదే జరుగుద్ది కదా. ప్రారంభం చప్పట్లు అందరూ ఇలా కొడతారండి, ఉచితంగా కొడతారు. తర్వాత సభ పడిపోతూ ఉంటుంది. అలాగే ప్రారంభంలో ఎవరైనా సరే ప్రయాణం చేసేటప్పుడు స్పీడ్గానే స్టార్ట్ చేస్తారు, కానీ చివరికి వెళ్ళేసరికి సభ పడిపోతూ ఉంటారు. ఆకలితో ఉన్నవాడు స్టార్టింగ్ ఎలా తింటాడు, స్పీడ్గా తింటాడు, తర్వాత స్లో అయిపోతాడు కదా. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. భక్తిలో కార్యం అంటే నీ యొక్క లైఫ్, ప్రార్థనా జీవితం ప్రారంభించిన ఆ దినము కంటే ముగింపు దినముందు చూసారా. అంటే పచ్చి తెలుగులు చెప్పాలంటే మనం పోయే కాలం,
వెళ్ళిపోయే కాలం, వెడలిపోయే కాలం. ఆ ముందు ఉన్న దినం ముందు చూసారా, అది మేలు, అది మేలు. సంవత్సరం అంతా మొత్తం 12 నెలలు 10 నెలలు ఎరగబడి చదివేసి తర్వాత మిగిలిన 2 నెలలు చదవకుండా కూర్చున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? జీవితంలో ఎదురు దెబ్బ తినాల్సిందే కదా. అదే ఒక మాట అంటారు చూసారా, అన్నం అంట ఉడికేదాకా ఉన్నాడంట వాచే వరకు ఉండి మగ్గే వరకు. చెప్పండి అమ్మ, అది ఆడవాళ్ళు మీరు నోరు మూసుకు కూర్చొని నాకెలా తెలిసింది? ఏదో క్లూ అందిస్తాను, మిగతాది పూర్తి చేస్తారని కదా. చెప్పండి, ఏదంటారు? అన్నం వాచేదాకా ఉండి ఉడికే వరకు ఉంటారంట, వాచేటప్పటికి వెళ్ళిపోతారంట. ఎవరికి నష్టం అండి? పరిచయం కూడా ఇలాగే వెళ్ళిపోతున్నాయి, ఆత్మీయతలో కూడా చాలామంది. కానీ పౌలు అందుకనే చెప్తున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, నా పరుగు నేను తుదముట్టించి తిని. అందుకేం జరిగిందంట? నా కొరకు ఏముందంట? ఇప్పుడు దేనికి ఇచ్చాడు దాన్ని? దేనికి ఇచ్చాడండి? ముగింపు. పరుగేం చేశాడు? తుద ముట్టించాడు. ఆ ముగించేటప్పుడు ఎలాగ ఉండాలంటే విశ్వాసము కాపాడుకుంటూ ఉండాలి, మంచి పోరాటం పోరాడాలి, మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ పోరాటాన్ని అడ్డుకునే రకరకాల పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాలను బట్టి మన పోరాటంలో మార్పు రాకూడదు. కొంతమంది 100 అయినా 106 అయినా సమయానికి నేను మందిరంలో కూర్చుంటా. ఒక దైవ సేవకుడు మాట చెప్పాడండి, వాళ్ళ సంఘములు జరిగిన సంఘటన చెప్పాడు. ఒక 5 సంవత్సరాల నుంచి సుమారుగా 10,000 మంది పట్టే సంఘం అది గుంటూరులో. ఎంతమంది? 10 లేదా 15,000 పట్టే సంఘం. ఒక 5 సంవత్సరాల నుంచి ఒక 7-8 మందో స్త్రీలు సమర్పించుకొని ప్రతిరోజు ఉదయకాలం మందే వచ్చి మందిరాన్ని ఓడడం తొడడం చేస్తున్నారంట. ఆ వచ్చే వారిలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ తన భర్త పనికి మాలిన వారిలో పెద్ద పనికి మాలినోడు. ఏంటంట? పనికి మాలిన వారిలోనే పనికి మాలినోడంట. భయంకరంగా కొడతాడంట, తిడతాడంట. మందిరానికి వెళ్ళావంటే మాత్రం తాడదీస్తానని చెప్పి అలా ఇలాగ అంటాడంట. అయినా ఏం చేస్తుందంట? 6 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా మందిరాన్ని ఊడ్చే విషయంలో, తుడిచే విషయంలో తన వంతు తాను చేస్తూ ఉందంటండి. అదే సమర్పణలో కూర్చున్న మనిషి ఒకానొక దినమందు తన భర్త భయంకరమైనటువంటి రోగానికి గురైపోయాడంటండి. గురైతే అప్పుడు కూడా తీర్మానములో నుంచి ఆ పరుగు ఎక్కడ పోరాటం అనేది ఆపలా. ఏం చేయాల? పోరాటం ఆపలా. ఆ పోరాటములోనే కొనసాగిందంట. తన భర్తను కాపాడుకోగలిగిందంటండి. చెప్తాను చూడండి, ఇది ఒక ఎత్తు. మళ్ళీ భ్రష్టుడైపోయాడంట. ఏమైపోయాడు? మళ్ళీ పనికి మాలినోడు అయిపోయాడంట. అయిపోయినా కానీ పోరాటం ఆపలా. ఏం ఆపలా? పోరాటం ఆపలా. నేటికి కూడా అదే పోరాటం. ఏంటిది? ఎలడం, ఒడవడం, తొడవడం. దైవ సేవకుడు కొన్ని వేల మంది మధ్యలో ఆ సోదరు గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడండి. హల్లెలూయా. ఆ సంఘములో వేలల్లోనూ, వందల్లోనూ, లక్షల్లో కానుకలు ఇచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ వారి గురించి ఎక్కడ
చెప్పుకోలే. మరి ఎవరి గురించి చెప్పాడంటే, కుటుంబం గడవడం కష్టం, ఏమండి ఇబ్బంది, భర్త చూస్తే పట్టించుకోడు, మూర్ఖుడు, కొడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు, అయినా పోరాటము ఎక్కడ ఆపకుండా కొనసాగిస్తున్న ఆ సహోదరు గురించి చెప్పుకుంటూ వచ్చాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు కూడా ఎన్నో తాను ఆత్మీయ పోరాటములో ఎన్నో పోరాటాలు ఎదురైనాయి, భయంకరమైన పోరాటాలు ఎదురైనాయి. అయినా సరే ఆ పోరాటాల మధ్యలో పౌలు యొక్క మంచి పోరాటం ఎక్కడ ఆగలేదు. ప్రైజ్ ది లార్డ్. కొనసాగిస్తూనే ఉన్నాడు. అతని పోరాటం ఎక్కడ ఆగిందంటే, నీరో చక్రవర్తి పౌలు యొక్క తలను చిరఛేదనము చేయడంతో పౌలు యొక్క పరుగు ముగించబడిందండి. హల్లెలూయా. నిన్నటి దినాన పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలు, 3 మిషనరీ ప్రయాణాల్లో, ఆ 3 మిషనరీ ప్రయాణాలు ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని ప్రాంతాలకు తిరిగాడు, ఆ ప్రాంతాల్లో ఎన్ని సమస్యలు ఆయన ఎదుర్కొన్నాడు అని వివరణాత్మకంగా ఎక్కువ తెలుసుకోకపోయినా కొన్ని తెలుసుకోవడానికి నిన్న దినాన లాగా టైం గడుపుతా వచ్చా. ఆ ముగింపు అనేది నీరో చక్రవర్తి చిరఛేదనము పౌలు యొక్క తల విషయం చేయడంతో ముగించబడిందండి. ఈ మధ్యలో ఎన్ని సంఘాలు స్థాపించాడో, ఎంతగా సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళాడో, ఎన్ని ఓడ ప్రయాణాలు సముద్రాల గుండగా చేశాడో, ఎన్ని తుఫానుల చేత, ఎన్నో ఆకలి దప్పులు, ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు, ఎన్నో రాళ్ళ దెబ్బలు తిన్న చరిత్ర. అయినప్పటికీ పోరాటం ఆగలేదు. హల్లెలూయా. ఆగలా. ఆ పోరాటము కొనసాగించాడు. చిరఛేదనంతో పోరాటం ముగించబడింది. జీవ కిరీటము దాచబడి ఉంది పౌలు కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఒక మంచి పోరాటం మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కలిగి ఉండాలి. అందుకే మీకు చెప్తున్నా, ప్రారంభంలో మనం ఎంతో ఎరగదీశాం, ప్రారంభంలో ఎంతో భక్తిని కొనసాగిస్తూ వచ్చాం. అప్పుడప్పుడు మధ్యలో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, బలహీనతలు వచ్చినప్పుడు మళ్ళీ ఆత్మీయతను లేకపోతే ఆ భక్తిని బయటికి తీసుకొచ్చాం. మళ్ళా ఎన్ని పోగానే మళ్ళీ బాధ పెట్టాం. ఇలాగ పడి లేచే ఆత్మీయత కాదు కావాల్సింది. నీ ముగింపు ఎలాగుండాలంటే, నీకు మేలు అనగా ఆ యొక్క జీవ కిరీటాన్ని, లేకపోతే నీతి కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, వాడబాయని కిరీటాన్ని పొందుకునే రీతిగా నీ మేలుండాలి. అలాగే విడవబడిన నీ కుటుంబానికి కూడా ఒక మేలు కలిగించేదిగా మన ఆత్మీయ పోరాటం యొక్క ముగింపు ఉండాలి. హల్లెలూయా. మీ పక్కనున్న వాళ్ళకి చెప్పండి, ప్రారంభము కంటే, అంటే ఇక్కడ అదే అంటున్నాడు కదా, ఏమన్నాడు? కార్య ఆరంభము అంటే మన యొక్క ఆత్మీయ ఆ ఆరంభము ప్రారంభించిన దినము కంటే ఆత్మీయ ముగింపు మనకి శ్రేష్టమైనదిగా, మేలుకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి చెప్పండి, మన ఆత్మీయత ప్రారంభం కంటే ముగింపు ఘనంగా ఉండాలని చెప్పుకోండి. పట్టి దా, నీ ఆత్మీయత నాకు చెప్పు. ప్రారంభము కంటే ముగింపు మేలుగా ఉండాలి. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది సిల్లీగా జోక్గా తీసుకోమాకండి. ఒక మాట ఉంటుంది, ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్లుగా మన ఆత్మీయత ఉండకూడదు. ఓకేనా?
అరే వీడికి ఎంత బలగం ఉందిరా, ఎంత బంధువులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారా, చూడరు ఎవడు లేని అమాయకుడుగా అనాథగా చూడరా కుక్క సాగు చచ్చాడు అన్నట్లుగా మన ఆత్మీయత ఉండకూడదు. పౌలు చెప్పిన భాషలో మన చావు మూలముగా అయినా సరే, మన బ్రతుకు మూలముగా అయినా సరే దేవుని ఏం చేయాలి? ఘనపరిచేదిగా ఉండాలి. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని కలిగి మనం జీవించడానికి ఇష్టపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మనసు దగ్గరికి వెళ్ళిపోదాం. మొట్టమొదటి మనసు చెప్పాలి త్వరగా, అవిశ్వాసపు మనసు. రెండో మనసు కోరికలను తీర్చుకునే మనసు. మూడో మనసు కలవరపడే మనసు. నాలుగో మనసు కఠినమైన మనసు. ఐదో మనసు చూద్దాం. నిర్గమాకాండం 23:9 బైబిల్ కలిగిన వాళ్ళందరూ తీయండి. 23:9 చదవండి. పరదేశిని బాధింపకూడదు, పరదేశిని లేకపోతే పరదేశులను బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. అది చక్కగా చెప్పేశాడు అక్కడ. ఐదవది బాధ పెట్టే మనసు ఉండకూడదు. ఏ మనసు చెప్పండి? బాధ పెట్టే మనసు ఉండకూడదు. ఇక్కడ చెప్పబడిన మాట, పరదేశులను ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. పరదేశులు అంటే చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. దేశము కాని దేశస్థులు అంటే మన దేశము కాని దేశస్థులు, పరాయి దేశస్థులు, వేరే కంట్రీ వాళ్ళు, ఆ కంట్రీ పీపుల్స్, వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు. అలాంటి వారిని మనం ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. ఎందుకయ్యా అంటే పరదేశుల యొక్క మనస్సు ఎలాగుంటుందో మీకు తెలుసు నాయనా. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా ఏమై ఉన్నారు? ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు. అప్పుడు ఐగుప్తుల చేత మీరు ఎంతగా బాధ పెట్టబడ్డారో మీరు ఎరిగి ఉన్నవారు. ఆ బాధ వలన మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంతగా కన్నీరు కార్చారో మీకు తెలుసు. కాబట్టి మీరు ఎదుర్కొన్న పరిస్థితిని మీ దగ్గర ఉన్న పరదేశి అలాంటి ఎదుర్కోకుండా ఉండినట్లుగా మీరేం చేయకూడదండి? వారిని బాధ పెట్టమాకండి. హల్లెలూయా. వాళ్ళు బాధపడ్డారు కాబట్టి, పెట్టబడ్డారు అంటే బాధ పెట్టారు కాబట్టి బాధపడ్డారు కాబట్టి దేవునికి ప్రార్థించారు. వీళ్ళు బాధ పెట్టకపోతే వాళ్ళు బాధపడేవాళ్ళు కాదు, దేవుడికి ప్రార్థించేవారు కాదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బాధ యొక్క ఇబ్బంది, దాని వలన కలిగే ఆ సమస్య, ఆ శోధన, అది ఎంతగా ఉంటుందో ఆల్రెడీ మీరు అనుభవించి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇదే అనుభవం అనేది మీ దగ్గర ఉన్న పరదేశులకు లేకుండా మీరు బతకండి అని చెప్తున్నాడు. అలాగే సంగమా, మీరు మీ కుటుంబంలో భార్యలైతే భర్తలు ఏం చేయకూడదండి? చెప్పండి. ఏమిటి సౌండ్లు తగ్గిపోతున్నాయి? అలాగే భర్తలైతే భార్యలను ఏం చేయకూడదు? బాధ పెట్టమాకండి. కొంతమంది వీళ్ళకి ఏ కోరిక పుట్టినా సరే భార్యని బాధ పెట్టాల్సిందే. అలాగే అత్తింటోళ్ళు కూడా బాధ పెట్టాల్సిందే. అయ్యగారికి బండి కొనుక్కోవాలనిపించింది అనుకో, అత్తోళ్ళకి టార్చరే, భార్యకి టార్చరే. వెళ్ళి మీ అమ్మని అడిగి డబ్బులు తీసిరా. దేనికోసం? బండి కొనుక్కోవాలి. నేను వ్యాపారం చేయాలన్నా భార్యకి టార్చరే, అత్తింటోళ్ళకి టార్చరే. తీసిరా, పెట్టుబడి కొరకు డబ్బులు. ఉద్యోగం అయినా సరే, వస్తువులు కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, అలాగే అయ్యగారు సుఖపడాలన్నా, ఏం చేయాలన్నా. ఒక ఆయన ఉన్నాడండి బాబు,
అప్పును మనోడు చేస్తాడు, అత్తలోనూ అప్పు తీర్చాల. జలసాలు మనోడు చేస్తాడు, ఖర్చులు వాళ్ళు భరించాలి. ఈ రోజుకి అదే ట్రెండు, ఈ రోజు కూడా అదే ట్రెండు. నేను అన్నాను కదా, అసలు తప్పు అంతా నీ దగ్గర, మీ అమ్మ వాళ్ళ దగ్గరే ఉందని చెప్పా. నువ్వు ఎదురు తిరిగి చెప్పొచ్చుగా, పెళ్లి చేసింది దేనికి, నీకు నన్ను కట్టబెట్టింది దేనికి, నేను పని చేసేది కాక మళ్ళీ నీకు పొద్దాక నీ కోరిక ఏది ఉంటే అది తీర్చడానికి మళ్ళీ మా అమ్మల దగ్గరికి వెళ్ళి రావాలా అని చెప్పి కొద్ది గట్టిగా మాట్లాడొచ్చుగా. ఎందుకు అలాగా? ప్రతి దానికి కూడా ఏదో ఒక విధంగా ఏం చేస్తారంటే బాధ పెడుతూ ఉంటారండి. ఇష్టం వచ్చిన కూర చేయకపోయినా బాధే, నచ్చినట్లుగా వంట చేయకపోయినా బాధ పెడతారు, టార్చర్ చూపిస్తూ ఉంటారు. ఇక ఆడవాళ్ళు ఏం తక్కువ, వీళ్ళ టార్చర్లు మరీ వెరైటీగా ఉంటాయి. మౌనాలు వహిస్తూ, మౌనం పాటిస్తూ టార్చర్లు పెట్టేస్తూ ఉంటారు. దేనికి సమాధానం చెప్పరు. అసలు ఇంట్లోకి రావాలని కూడా అనిపించదు, అలా పెడతారు ఫేసులు. అదే పెద్ద టార్చర్, అదే పెద్ద బాధ. ఇంక కొట్టక్కర్ల వాళ్ళు కొట్టి బాధ పెడితే వీళ్ళు కొట్టకుండా బాధ పెడతారు. అదొక ట్రెండ్ వీళ్ళది. వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. కొట్టరాళ్ళు, కొట్టిందైనా మర్చిపోవచ్చు కానీ కొట్టకుండా బాధ పెట్టి బాధ మాత్రం అసలు మర్చిపోలేము. అమ్మో, ఆ టార్చర్ దీనికన్నా మరీ ఎక్కువగా ఉంటుంది. ఎలాగా స్టార్ట్ అవుతాయి అంటే అలుగుడు. ఏంటండి? అలుగుడు. మూతులు, ముంగమూతుల్లాగాను ఇవన్నీ చూసారా? మొఖాలు ఎలా పెడతారంటే చేపలు బొచ్చి చేప ఉంటుంది, ఎడలపు. ఈ ఫేస్లో అలా వెళ్ళిపోతాయి, ఎడలపు. ఇక మామూలు టార్చర్ కదా అది, నరకమే. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే అమ్మగారికి చీర కొనిపోయినా, అమ్మగారికి వడ్డానం చేయించిపోయినా. క్రైస్తవులు కాబట్టి పురుషులు బతికిపోయారు. ఇప్పుడు మా అమ్మ కోరిక కానీ వడ్డానం ఉంది, నేను అయిపోయినట్టే. ఆస్తులు అమ్ముకోవాలి నేను, ఆమెకు ఆ కోరిక పడితే కదా. ఎందుకంటే మా నాన్న అప్పటికే, మా అమ్మ అంత లావలేదు కానీ చనిపోయిన తర్వాత కథ. ఇప్పుడు కొడుకుగా మా అమ్మకి ఆ కోరిక పుట్టింది అనుకో, ఇక నేను ఎక్కడి నుంచి పరిగెత్తాలా? అలాంటి కోరికలు లేవండి. ఇలాగా అడిగిన కోరిక తీర్చలేదని బాధ పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరండి? టార్చర్ పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరండి? అలాగే విడాకులు ఇచ్చేసిన వాళ్ళు ఎంతమంది లేరండి? విడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? బెదిరిస్తారు కొంతమంది, బెదిరించి బాధ పెడతా ఉంటారు. ఏం చేస్తారు? బెదిరించి బాధ పెడతా ఉంటారు. ఇదిగో మర్యాదగా నువ్వు చెప్పినట్లుగా చేయకపోతే ఇంటికి రాను, లేకపోతే నేను పంపించేస్తాను, నీకు విడాకులు ఇచ్చేస్తాను, నేను ఇంక వేరే అమ్మాయిని చేసుకుంటా, అది వేరే అబ్బాయిని చేసుకుంటా. ఇలాగ బెదిరించి బాధ పెట్టేవాళ్ళు ఎంతమంది లేరండి? కొంతమంది ఏం చేస్తారంటే మాటి మాటికి ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి పోతారు? ఇంక చూడు, ఫ్యాన్ అంక చూస్తుంది, లేలా, అదే లేలన్న, క్షమించమ్మ, నువ్వు కాదు, వేనక్క. నన్ను కానీ నేను చెప్పిన చోట తీసుకెళ్ళిపోతే, నాకు కావాల్సింది కొనిగిపోతే నేను అది చేసుకుంటా అని వాళ్ళు భయపెట్టి బాధ పెట్టి వాళ్ళు ఉన్నారు. ఈరోజు జాగ్రత్తగా వినండి, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరిని కూడా బాధ పెట్టేవారుగా ఉండకూడదు. జాగ్రత్తగా చెప్తా వినండి. బాధ పెట్టే వాళ్ళు నష్టపోతారు, బాధించబడుతున్న వారు దీవించబడతారు. అర్థమవుతుంది మీకు ఈ విషయం? బాధ పెట్టేవాడు ఏమైపోతాడు? దేవుడు తీర్పుకు బలైపోతాడు. అలాగే బాధింపబడుతున్న వాడు దేవుని కార్యాన్ని చూస్తాడండి. ఉదాహరణకి
యోసేపును బాధ పెట్టిన వాళ్ళు ఏమయ్యారు అన్నలో? ఏమండి? కరువు కాటకాలతో జీవించవలసిన పరిస్థితి. కానీ బాధింపబడినటువంటి యోసేపు ఏమయ్యాడండి? దేవుని చేత అంచెలంచెలుగా దీవించబడుతూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెనిన్న బాధ పెట్టింది, కానీ 1-2 వచనాలకు పరిమితం అయిపోయింది. కానీ ఆ బాధను అనుభవించిన అన్న చరిత్ర పట్టులో నిలిచిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యోధా జాతి యావత్తును కూడా బాధించాలని, లేకుండా చేయాలని హామాను ప్రయత్నాలు చేశాడు. హామాను ఏమైపోయాడంటే ఉరి స్తంభానికి ఉరియబడ్డాడు. కానీ యోధా జాతి నేటి వరకు కూడా విస్తరిస్తూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, బాధించేవారును దేవుడు శిక్షకు గురవుతారు, బాధించబడుతున్న వారు దేవుడు మేలుకు కారకులవుతారు. ఇప్పుడు చెప్పండి, బాధించేవారుగా ఉంటారా? బాధ ఎవరు అనుభవిస్తారు? బాధ పెట్టేవాళ్ళు ఉంటే. అసలు బాధ పెట్టేవాళ్ళు లేకపోతే బాధించేవాళ్ళు ఉండరు కదా, ఉంటారా? చెప్పండి. అలాగే సేవకులైనా సరే విశ్వాసులను బాధ పెట్టకూడదు, విశ్వాసులైనా సేవకుని ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. అలాగే తల్లిదండ్రులు బిడ్డలను ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. తల్లిదండ్రులు బిడ్డలను కూడా బాధ పెట్టకూడదు. అర్థమవుతుందా? వింటున్నారా అందరూ? ఏ మనసు ఉండకూడదు? బాధ పెట్టే మనసు ఉండకూడదు. ఈ విషయంలో ఇంకా ఏ విషయాల్లో బాధ పెట్టకూడదు? బాధ పడేవారి విషయంలో దేవుడు ఎలాగుంటాడో అది కూడా ఒకసారి చూద్దాం. తర్వాత చూడండి, ఇదే లేవియకాండము 25:14 లేవియకాండము 25:16 నుంచి 19 వరకు వచ్చిన చూడండి. 25:16 నుంచి ఆ సంవత్సరముల లెక్క 25:16 నుంచి 19 వరకు. ఆ సంవత్సరముల లెక్క జాగ్రత్తగా వినండి, అందరు జాగ్రత్తగా వినాలి. హెచ్చిన కొలది దాని వేళ హెచ్చింపవలెను. ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దాని వేళ తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు అమ్మెను గదా. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడునైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఎప్పుడు 16, 17, 18 వచనాల్లో రాయబడిన సంగతుల ప్రకారముగా ఒకరిని ఒకరు బాధ పెట్టుకోకున్నప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక చెప్తాను, ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఇప్పుడు ఒక ఫలము మరొకడికి ఏం చేశాడంటే దానికి ఉన్న రేటుకి అమ్మేశాడు, అయిపోయింది. అయితే తర్వాత ఇప్పుడు ఆ పంటలో వచ్చినటువంటి లాభము ఎక్కువ వచ్చింది అనుకోండి, దానికి తగినట్లు ఏం చేసుకోవాలి? సరి సమానంగా పంచుకోవాలి. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారండి, ఇద్దరు కలిసి ఏం చేస్తారు? వ్యాపారం పెట్టుకుంటారు. వ్యాపారం పెట్టుకున్నప్పుడు వ్యాపారములో ఎక్కువ లాభం వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? ఇద్దరు సరి సమానంగా ఎక్కువగా పంచుకోవాలి. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, దాని విషయం ఏం చేయాలి? ఆ వచ్చిన లాభంలో తక్కువగా ఎంత వస్తే అంత పంచుకోవాలి. దీని విషయంలో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఒకరినొకరు ఏం చేసుకోకూడదు? ఆ పార్ట్నర్స్ బాధ పెట్టుకోకూడదు. ఎంత వచ్చిందో ఆ వచ్చిన దాని ప్రకారంగానే ఇరువురు సమానంగా సరి సమానంగా దాన్ని ఏం చేసుకోవాలి? పంచుకోవాలి. ఒకవేళ ఇంకొకటి చెప్తున్నా, ఆ పార్ట్నర్స్లో ఒకడు చదువరు ఉన్నాడు, ఇంకొకడు చదువులేని ఉన్నాడు, ఒకడు బలాఢ్యుడు ఉన్నాడు, ఒకడోను బలహీనుడు ఉన్నాడు, ఒకడోను బండగా ఉన్నాడు, ఒకడోను బక్సిక్కుగా ఉన్నాడు అనుకుందాం. ఇలాగున్నా సరే పంచుకునే విషయం ఏం చేయకూడదు? నేను బండోని కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వాలి, నువ్వు బక్సిక్కినోడు కాబట్టి నువ్వు తక్కువ ఇవ్వాలి అనే భేదాభిప్రాయాలు లేకుండా
ఇద్దరు ఇష్టపడి చేస్తున్నప్పుడు వచ్చిన లాభములో ఇద్దరు కూడా సరి సమానంగా ఏం చేసుకోవాలి, పంచుకోవాలి తప్ప దాని విషయంలో ఒకరినొకరు ఏం చేసుకోకూడదు, బాధ పెట్టుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇద్దరు కలిసి ఆ పప్పలు చేసుకున్నా సరే, వంటలు చేసుకున్నా సరే, ఒక అప్పడం ఎక్కువ అట్టి వెళ్ళకూడదు. నేను పిసికాను కాబట్టి నాకు ఒక అప్పడం ఎక్కువ వెయ్యి, నువ్వు వేసావు కాబట్టి ఒక అప్పడం తక్కువ తీసుకో అని కూడా అనుకోకూడదు. వంటల దగ్గర కూడా నేను కూర తెచ్చాను నువ్వు వండావని చెప్పి మసాలాలని నీయి, నూనె నీది, కారం నీది, పొయ్యి నీది, పని నీది, కానీ తెచ్చింది నేనని చెప్పి నాకు ఎక్కువైంది తక్కువే అని కూడా ఎక్కడ కూడా. ఏదైనా సరే ఏ పని చేసినా ఒకరినొకరిని బాధ పెట్టకుండా ఏం చేసుకోవాలి, పని చేయాలి. అలాగ చేసినప్పుడు, అప్పుడు అంటే అప్పుడు, అలా చేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఒకటి ఆ దేశములో ఎప్పుడు ఎవరిని ఎవరు కూడా బాధ పెట్టుకోకుండా జీవించినప్పుడు ఆ దేశములో, ఆ ప్రాంతములో, ఆ గ్రామములో, ఆ ఊరిలో మీరు ఎలాగుంటారు, సురక్షితముగా నివసించెదరు. లేకపోతే మటలు జరిగిపోతాయి. ఏం జరుగుతాయి కాదా? చంపుకోలా? ఏమండి, నాకు తక్కువ పంచుతావా, నువ్వు ఎక్కువ తీసుకుంటావా, ఇలా తేడా చేస్తావా అని అది కాస్త గొడవలుగా పెరిగి, ఆ గొడవలు కాస్త పగగా మారి, ఆ పగ సాగుతా ఎక్కడ దాకా వెళ్ళిపోతుందండి. నాయకులు బాగానే ఉంటారు, ఈ డబ్బులు పంచేవాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, ఎరా మీ ఓడికైతే ఇచ్చావరా, నా ఓడికి ఇవ్వలేదేంట్రా అని వీళ్ళిద్దరు కొట్టుకొచ్చి అవసరమైతే ఏదైనా చేసుకుంటారు. వీళ్ళు ఎక్కడ తేడా వచ్చినా సరే ఏమవుతుందండి, బాధింపకుండా ఉంటే వారు ఉన్న దేశములు వారు సురక్షితముగా నివసిస్తారు, అది జీవిస్తారు. లేని ఎడల చంపుకొని చస్తారు, కొట్టుకుంటారు, గొడవలైపోతాయి, కొట్లాడుకుంటారు, ఇంతే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనమున్న దేశములో, మనం ఉన్న ప్రాంతములో, మనం ఉన్న కుటుంబంలో మనం సురక్షితంగా ఉండాలి అంటే, క్షేమముగా ఉండాలి అంటే బిడ్డలకు పెట్టే విషయంలో కూడా భేదాభిప్రాయాలు చూపించమాకండి. వాడు మగోడే, వాడు రేపొద్దున బయటికి వెళ్ళి పని చేయాలి, ఈ ఇంట్లో పని చేయొద్దా? మరి ఆయన గారు బయట పని చేస్తున్నాడు, ఈయన ఇంట్లో పని చేయొద్దా? మరి ఏం పెట్టాలిగా? కొడుకుల విషయంలోనే భేదాభిప్రాయాలు చేస్తారు, బాధ పెడతా ఉంటారు, చిన్నపిల్లల మనసుని బాధ పెడతా ఉంటారు. ఈయన పిలిచేటప్పుడు బంగారు, నా బంగారమా, నా చిన్ని, నా ఇంకేంటేంటో పెట్టుకొని పిలుస్తారు. ఒక కొడుకుని, ఇంకో కొడుకుని ఎరా పనికి మాలనాడా, వాడికి ఎంత బాధ వేసిద్దండి. నీ బిడ్డలను ప్రేమించే విషయంలో కూడా బిడ్డలకు బాధ కలిగించకూడదు. కొంతమంది పిల్లలు కూడా అమ్మను ఒకలాగా, నాన్న ఒకలాగా ప్రేమిస్తూ ఉంటారు. ఎక్కడ వేసే డ్రామాలు అక్కడ వేసేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ వేసే డ్రామాలు, ఏ ఎండకు ఆ గొడుగా, లేదా ఏ వానకు ఆ గొడుగా అన్నట్లుగా అలాగే చేసుకుంటూ కూర్చుంటారు. నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ చూపులను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఊహలను బట్టి ఎదుటి వారిని బాధ కలిగించమాక. పచ్చకామెరలోడికి చెప్పండి, కనిపించింది పచ్చకామెరలోకి? ఇప్పుడు ఉదాహరణకి నల్లకోళ్ళు తిరబెట్టుకుని అంత నల్లగా కనబడుతుంది, అంతేగా. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, బల్బు ఉందండి, బల్బుకి ఎర్రది తగిలిస్తే ఎర్రగా కనబడుద్ది, పచ్చగా కనబడితే పచ్చ కనబడుద్ది, బ్లూది కనబడితే బ్లూగా కనబడుద్ది. మనుషుల జీవితాల్లో ఏదైతే నాటుకుంటుందో లోకమంతా అలాగే కనబడుద్ది. ఈరోజు కొంతమంది ఏం చేస్తూ ఉంటే అసూయతో బాధ పెడతా ఉంటారు, పగతో బాధ పెడతా ఉంటారు, ద్వేషంతో బాధ పెడతా ఉంటారు, మాటలతో బాధ పెడతా ఉంటారు, అనుమానాలతో బాధ పెడతా ఉంటారు. జాగ్రత్త.
నువ్వు సురక్షితంగా ఉండాలి అంటే నువ్వు ఉన్న ప్రాంతములైనా, గృహములైనా, వ్యాపారములైనా, ఉద్యోగములైనా, నువ్వు వెళ్ళే స్థలాలు ఎక్కడికి వెళ్ళినా సరే, అది లోపటైనా వెలుపటైనా సరే, నువ్వు సురక్షితంగా ఉండాలి అంటే, క్షేమంగా ఉండాలి అంటే, భద్రపరచబడిన వ్యక్తిగా ఉండాలి, భద్రంగా ఉండాలంటే నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టే మనసు లేకుండా నీ జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాధ పెట్టావా, మరింత బాధను అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. బాధ పెడితే ఇప్పుడు ఆవేశపడిపోతారండి, చెప్పుడు మాటలు వింటారండి, చెప్పుడు మాటలు వింటారు. ఎక్కువ శాతం ఎదుటి మనిషిని బాధ పెట్టే విషయంలో సహకరించేది ఏంటి తెలుసా? చెప్పుడు మాటలు. అందుకే నేను అంటాను, ఎప్పుడు కూడా వినది చూడది నమ్మమాక. విననిది చూడనిది నమ్మమాక. నువ్వు చూసింది విన్నది నమ్ము. ఎప్పుడు చూచే దాని విషయంలో కూడా మనస్పర్ధలే. చూచే విషయంలో కూడా ఎలా చూడాలంటే మంచి చూపు చూడు, విషపు చూపు చూడమాక. ఇంకా కూడా చెప్తున్నా, చూచే విషయంలో కూడా నీ లోపల వచ్చే ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన బట్టే నువ్వు చూపు ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా? నీ ఆలోచన ఉంది, చూస్తా ఉన్నా, ఇద్దరు బండి మీద పోతున్నారు, నీ లోపల ఆలోచన ఎలాగుందంటే చూడు, లవర్స్ ఎట్టగెళ్తున్నారు, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అయి ఉంటారు అక్కడ. కానీ లోపల చూపేలాగా నీ ఆలోచన ఎలాగొచ్చింది? వాళ్ళు ఒక ప్రేమికులుగా ఆలోచన చేశావు కాబట్టి నువ్వు చూపు అలాగే వెళ్ళిపోయింది. నీ ఆలోచన బట్టే నువ్వు చూపు ఉంటుంది. ఈరోజు దేని బట్టి నేను ఒకసారి వెళ్ళాం, గన్నవరం వెళ్ళాం. వెళ్ళేదో చిన్న పని ఉంది, తర్వాత ఖాళీ అయిందని చెప్పి అక్కడ టిఫిన్ చేద్దామని పక్కకు పోయాం. అక్కడ వాడికి లోపల ఆలోచన ఎలాగుందంటే వేరే విధంగా ఆడు మమ్మల్ని చూశాడు. నేనోనో తండ్రిలాగా అవను కూతురులాగా కనపడింది. దానికి అడిగాడు, మీ అమ్మాయి ఇదోనో 50 రూపాయలు, నీదోనో 60 రూపాయలు అన్నాడు. వారి పిచ్చి మొక్క కూడా నీ చూపు అలా కనబడుతుంది అంటారా, నా పక్కన నా భార్యరా, నా కూతురు కాదు అని చెప్పా నేను. అప్పటి నుంచి మా ఆవిడ చెప్పి, నువ్వు డ్రెస్సులు వేసుకుని రమ్మాక చీరలు కట్టుకుని రా అన్నాను వెనకాల. హల్లెలూయా. ఇప్పుడు నేను మాత్రం అలాగే ఎంగులాగా ఉన్నాను, అక్కడ ఏజ్ తగ్గి అక్కడ ముసలాం అయిపోతుంది అక్కడ. స్తోత్రం. హల్లెలూయా. వాస్తవం కాదండి నేను చెప్తుంది. ఎప్పుడు కూడా ఒక మనిషిని బాధ పెట్టే మాట, బాధ పెట్టే చూపు, బాధ పెట్టే ఆలోచన, తలపు నీలో చచ్చిపోవును గాక. ఎదుటి మనిషిని అర్థం చేసుకోలేని మనసు ఎదుటి మనిషిని బాధ పెడుతుంది. అర్థం చేసుకునే మనసు కలిగిన వాడే ఎదుటి వారిని బాధ పెట్టడు. బాధ పెట్టడానికి కూడా తన మనసు అంగీకరించదు. ఈరోజు దేవుడు వాక్కు చెప్తుంది కదా, జాగ్రత్త, నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు సురక్షితంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే, భద్రంగా ఉండాలంటే ఎవరిని బాధ పెట్టే రీతిగా వ్యవహరించమాక. నాకేంట్లే, తిరిగిలేదు, నాకు ఎదురు లేదులే, నన్ను అడ్డగించేవాడు ఎవడున్నాడు, నాకు ఎదురు చెప్పేవాడు ఎవడున్నాడు అని చెప్పి నీ ఇష్టారాజ్యముగా ఎవరిని పడితే ఏ రీతిగా పడితే ఆ రీతిగా బాధ పెట్టే పరిస్థితి కలిగి ఉన్నావా? జాగ్రత్త. దేవుడు వాక్యం చెప్తుంది. హామాను లాంటి తలబీరుసోడు ఏమైపోయాడండి చెప్పండి? తాను తీసుకున్నటువంటి ఆ ఉరి కొయ్యి మీద ఎక్కి ఉరేసుకోవాల్సిన పరిస్థితి. గొలియాతు లాంటి వాడి తలబీరుసోడు ఏమైపోయాడండి? ఒక రాయితో బోర్లగా పడ్డాడంతే. ఎవరిని బాధ పెట్టి వ్యవహారం అనేది దేవుడి బిడ్డలుగా మనకు తగదు. ఒకటి, దేశంలో సురక్షితంగా ఉంటారంట. కొంతమంది కత్తులతో పడవక్కర్లా, ఏం చేస్తారండి, మాటలతోనే దెబ్బైనా వెనక్కు తీసుకోవచ్చంట, కానీ మాట అంటే ఏం చేయలేరంట, తీసుకోలేరంట. కొట్టిన దెబ్బైనా మానిపోద్దు, కానీ మాట మాత్రం ఏదో మాట ఉందండి, నాగుపాము పగ 12 ఏళ్ళ, నా పగ ఏదో అంటారు కదండి సామెత, 100 ఏళ్ళు ఉంటుందా? వీడు బతుకుతాడు అప్పుడు దాకా 100 ఏళ్ళు ఉంచుకోవడానికి.
ఆ పగతోనే ఇక్కడ బుర్ర పగిలిపోద్దాము. ఆ పగ లోపల ఉండి 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 బుర్ర టపేలను పగిలి ఈడిపోతాడేమో. అందుకే చెప్తున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాధ పెట్టేవాడికి కీడు కలుగుతుంది, బాధ అనుభవించేవాడికి మేలు కలుగుతుంది. ఈ విషయాన్ని అన్నట్టు మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఒకటి సురక్షితంగా ఉంటారంట. తర్వాత చూడండి, ఆ భూమి ఫలించును. ఏది? ఏ భూమి? ఆ భూమి. ఎవరినైతే బాధ పెట్టకోకుండా జీవిస్తారో ఆ కుటుంబాలు ఫలిస్తాయి. ఆ భూమి ఫలభరితముగా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నవాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారండి? వాళ్ళని ఏమంటారు? ఎంత మంచి వాళ్ళు అండి బాబు వీళ్ళు, ఎవరిని కూడా ఒక మాట అనరండి, ఎవరిని బాధ పెట్టరండి, చాలా మంచి వాళ్ళు అండి, ప్రేమ కలిగిన వాళ్ళు అండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? వారి నోటి మాటలు ఎలాగుంటాయంటే శుభవచనాలు పలుకుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆ మనిషిని గురించి ఏం చేస్తారండి? శుభవచనాలు పలుకుతుంటారు, దీవెన వచనాలు పలుకుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మన ఏరియాలో ఉంటే ఎంత మంచిదండి మనకి. అరే ఎప్పుడు కూడా ఎవరితో కూడా గొడవ పెట్టుకున్నంత దాఖలాగాళ్ళు ఇవ్వండి. అసలు ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఆశించరండి. వాళ్ళది ఏదో వాళ్ళు చూసుకుంటారు, చక్కగా అందరితో కలిసిమెలిసి ఉంటారండి. ఎప్పుడు కూడా ఎవరితో గొడవలకు వెళ్ళరండి, చాలా మంచి వాళ్ళండి అని చెప్పి ఏం చేస్తారండి? చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక మంచి సాక్ష్యాన్ని పలుకుతారు. మనం అప్పుడప్పుడు అంటామే, అమ్మో పలానా నోరండి అందుంటే అయిపోద్దండి. నేను అంటున్నా, నోరేదో నీకు దీవెనకరంగా ఉంటే నువ్వు దీవించబడతావుగా. నీ ఆలోచన బట్టి చెప్తున్నా. ఎదుటి వారి యొక్క నోటిని గురించి నీ ఆలోచన ఎలాగుంటుందో దాని గురించి చెప్తున్నా. అమ్మో ఆ నోరు తెరిచిందంటే అన్నదంటే అయిపోద్దండి బాబోయ్, దేవుడి మాట కన్నా పవర్ అండి ఆ మాట అని అంటారు కదా. ఆ కన్ను పడిందంటే నాశనం కాదు, సర్వనాశనం కదా అంటారు కదా. ఈరోజు అంటున్నాను, అవన్నీ నీకు ఫలభరితమైనవిగా ఉంటే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. అలా ఉండాలంటే నువ్వు ఎదుటి వారిని ఏం చేయకూడదు? ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా బాధ పెట్టకూడదు. నేను ఒక మాట చెప్తాను, నీ దగ్గరికి భిక్షం అడగడానికి వచ్చాడు చూసావా, వాడిని కూడా బాధ పెట్టమాక. నువ్వు పెట్టకపోతే పెట్టపోయావు. కొంతమంది వచ్చిన వాళ్ళు తిడతారండి, దున్నపోతులాగా ఉన్నావు కదరా, ఆంబోతులాగా ఉన్నావు కదరా, ఎద్దులాగా ఉన్నావు కదరా, అన్నీ బాగానే ఉన్నాయి కదరా, వెళ్ళి కష్టపడి పని చేసుకోవచ్చు కదరా, మనకెందుకురా? వాడు ఈ మాటలన్నీ మనసులో పెట్టుకొని పగ పెంచుకుని రాత్రిపూటలో చేసేస్తా నిన్ను దోలు తీరిపోద్దిగా. మనకెందుకంట? బాబు నా దగ్గర చిల్లర లేదు, ఇప్పుడు కాదులే, వెళ్ళిపో, తర్వాత చూసుకుందాంలే, వెళ్ళవయ్యా అని చెప్తూ వాడి దారిని పోతాడు. వాడు నిన్న ఒకడు అలాగే వచ్చాడు మా ఇంటికి, వచ్చి అన్నా అన్నాడు, బ్రదరు అన్నాడు, రకరకాలుగా వర్ణిస్తూ పలికాడు. నేను పేపర్ చదువుకుంటున్నా, పేపర్ ఆడు చూస్తే నున్నగా గుండుగా చక్కగా బలంగా ఉన్నాడు. నేనేం మాట్లాడాల. ఇక్కడ నెత్తి మీద శతగోపురం పెట్టుకున్నాడు, రకరకాల వేషాలు వేసుకుని వచ్చాడు. నేను కళ్ళతో ఇటు చూడు అన్న, పైన చూడు అన్న, పైన చూస్తే ఏమిటి బోర్డు ఉంటుంది. కాముకి వెళ్ళిపోయాడు, ఇంకేం లేదు అక్కడ, ఏం మాట్లాడాల. అదే రోజు ఇంకొకడు వచ్చాడు, ముందు ఒకడు వచ్చాడు, వాడైనండి పాపం చెయ్యిలాగా వెళ్ళిపోయి మెలుకులు పడిపోయి కాలు వంకర పడిపోయి ఉన్నాడు. వాడు అన్నా అన్నా అని 10 కేకలు వేసాడు. ఎవరైనా బయటకు చూస్తే పాప చూడగానే జాలేసింది, వాడికి ఇచ్చి పంపించాం. వాడి పరిస్థితిని చూసి వాడిని బాధ పెట్టలా, వీడి పరిస్థితి వీడిని బాధ పెట్టలా, వాడు పంపించేసాం. ఇప్పుడు అలా పంపించడం వలన వాడి వలన మనం ఎదుర్కొనే తర్వాత సంగతి దేవుడి వాక్యం చెప్తుంది, నువ్వు సురక్షితంగా ఉంటావు. అది మనకు కావాలి అంతే. దేవుడి వాక్యం ఏం చెప్తుందో, ఏం చేస్తే నువ్వు ఎలాగుంటావో, ఏం చేస్తే నీ జీవితంలో నువ్వు ఫలాన్ని చూడగలుగుతావో దేవుడి వాక్యం చెప్తుంది. దాని ప్రకారం బ్రతుకుతాం, దాని ప్రకారం జీవించు. దేవుడి మాట ఎవరి లోపల ఉంటుందో వాళ్ళు నిశ్చయముగా సురక్షితంగా ఉంటారు, వారు నిశ్చయంగా ఫలిస్తారు. ఇంకా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అర్థమవుతుందా? అందుకే కన్నాడు, ఎవరి ఎందైతే నా మాటలు ఉంటాయో నిశ్చయముగా వారు ఏమవుతారంటే దీవించబడతారంతే. తర్వాత మూడోది ఏమంటున్నాడు?
మీరు తృప్తిగా భుజించి ఆ, దానిలో సురక్షితముగా నివసించెదరు. హల్లెలూయా. తృప్తిగా ఏం చేయగలుగుతారండి? భుజిస్తారు. ఏంటోనండి మా ఐదారు కడుపు ఎంత తినంగానే కడుపు ఉబ్బరం అయిపోతుంది. ఏంటో కడుపు బండలాగా అయిపోతుంది. ఏది కూడా ఇష్టంగా తినలేకపోతున్నాం. ఏమో ఎవరు దోచుకొని తినేస్తున్నామో, ఎవరిని బాధ పెడుతూ తింటున్నామో, ఎవరిని గాయపరుస్తూ తింటున్నామో. తినే విషయంలో కూడా తృప్తి అనేది ఉండదంటండి, బాధ పెట్టి మనసు ఉంటే. కొంతమంది అంటారు కదా, నా కడుపు కొట్టి నువ్వు ఎలా తిని బాగుపడతావు చూస్తాలే నేను. వాళ్ళు చూడక్కర్లా, ఆ డైలాగులే మనలో కాస్త గజిబిజి అందరంలో అయిపోయి ఏదైతే అయిపోద్ది. ఇలా వాళ్ళ అన్న మాటే అనుకుంటే ఇది ఏంటిది, వాళ్ళ అన్న మాట అనుకుంటే ఇది. అసలు ఆ మాట వాళ్ళ నోట ఎందుకు రానివ్వాలి మనం? ఆ మాటలు ఎందుకు వాళ్ళు మాట్లాడాలి మన విషయంలో? మన ప్రవర్తన సరిగ్గా ఉంటే, మన మాట తీరు బాగుంటే వాళ్ళు మనల్ని ఆ రీతిగా మాట్లాడరు కదా. అందుకనే మనం తినే విషయంలో కూడా మన తృప్తి ఉండాలంటే ఎవరిని బాధ పెట్టే ఆలోచన మనలో ఎన్నడూ కూడా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరీ చెప్తున్నాను, కుటుంబస్తులారా, తల్లిదండ్రులారా, బిడ్డలు బాధ పెట్టే విషయంలో జాగ్రత్త. అనవసరంగా బాధ పెట్టమాకండి. బిడ్డలారా, తల్లిదండ్రులను అనవసరంగా బాధకు గురి చేయమాకండి. అది ఏమాత్రం కూడా మనకి క్షేమము కానే కాదు. వాళ్ళ మనసుల్లో గాయమైందంటే ఆ గాయాన్ని పోడ్చడం అనేది మరలా మన వల్ల కాదు. గాయం పెట్టడం ఈజీయే, గాయం కట్టడం మాత్రం కష్టం. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి, త్వరగా నా మాటలు ముగిస్తాను నేను. ఇదే లేవ్యకాండము 25:14 వచ్చిన చదవండి. 25:14. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములో కాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో గాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు. హల్లెలూయా. అర్థమైందా? ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఏం కూడదు, బాధ పెట్టకూడదు. ఇచ్చే వరకు, మళ్ళీ ఇచ్చింది పుచ్చుకునే వరకు కూడా ఓపిక కట్టుకుండు. ప్రేమలు బాగా పెరిగిపోయినప్పుడు పుస్సు బూడిద రాలినట్టు రాల్చుకుంటారు, ఊరికి రుద్దుకుంటారు. కొద్దిగా తేడా వచ్చిందండి జాలు, ఇంకా చూడండి పూసుకున్న దానికంట రాల్చుకునేది ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏమండి, అవునా కాదా? అందుకనే చాలా జాగ్రత్తగా ఇచ్చి పుచ్చుకునే విషయంలో. నేను ఆ కాలనీలో మందిరంలో ఇలాగే మందిరం ప్రార్థన అయ్యింది, ఇద్దరు గొడవ ఆడేసుకున్నారు మందిరంలోనే. అది మన సులోచన గారి ఇంటికాడ రేకుల షెడ్ వేసి అక్కడ పెట్టాం కదా, రోడ్డు పక్కన మందిరం అయింది. ఆమెనన్నారు, ఇద్దరు కూడా ఇటా అనుకుంటూ అరుచుకుంటున్నారు. నా కోపం వచ్చి గట్టిగా ఇచ్చుకున్నా. ఇద్దరు ఇటు రండి అన్న. ఎందుకు అరుస్తున్నారు ఇక్కడ అన్న? ఏం లేదు అయ్యగారా, అప్పుడేదో అవసరం ఉందా, డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు ఏమంటే ఇవ్వట్లేదు, రేపిస్తా అంటది అని చెప్పి దాని విషయంలో ఎక్కడ గొడవాడుకుంటున్నారు వీళ్ళిద్దరు? ఇచ్చుకున్నది ఎక్కడ? ఇంటి దగ్గర. గొడవాడుకునేది ఎక్కడ? అక్కడ గొడవాడుకో. ఇచ్చిన చోట గొడవాడుకో. ఎక్కడ గొడవాడుకుంటున్నారు వీళ్ళు? చర్చిలో గొడవాడుకుంటున్నారు. అలాగేం చేసుకుంటున్నారంటే, ఇచ్చినామి పుచ్చుకున్నామని బాధ పెట్టినా, పుచ్చుకున్నామి ఇచ్చినామని బాధ పెట్టినా సరే అది క్షేమము కాదు. ఇక్కడ అదే అంటున్నాడు, ఒకవేళ ఇచ్చుకున్నారనుకోండి, దాని విషయంలో ఒకరినొకరు ఏం చేసుకోకూడదంట, బాధింపుకోకూడదు. ఇచ్చిన దాన్ని బట్టి కొంతమంది బాధ పెడతా ఉంటారు, పుచ్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు కూడా బాధ పెడతా ఉంటారు. నువ్వు ఊరకనిచ్చావేంది నాకు, నేను ఇచ్చే ఇంట్రెస్ట్ మీద ఆశపడి ఇచ్చావు, ఇస్తా నాకు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారండి, అలా బాధ పెడతారు. వాళ్ళు నీకు ఏదో అవసరం ఉన్నప్పుడు ఇస్తే కనీస కృతజ్ఞత లేకుండా ఈరోజు నన్ను మాటికి తిప్పుతావా అని చెప్పి వీళ్ళు వాడే భాషలు వీళ్ళు వాడేసి అలాగా వాళ్ళని బాధ పెట్టకూడదు.
అందుకనే ఇద్దరి మధ్య ఏముండాలంటే ఒక అండర్స్టాండింగ్, జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలి, మెయింటైన్ చేసుకోవాలి తప్ప ఒకరినొకరిని బాధ పెడితే ఏం జరుగుతుందండి? పో, నీ చేతన ఏం చేసుకోపో, నువ్వు ఇచ్చిన దానికి ఏది ఏమంటారు దాన్ని, ప్రూఫ్ ఏది? నీకు నాకు మధ్యలో ఎవరున్నారు చెప్పు అని చెప్పి తీసుకున్న వాళ్ళు ఏం చేయకూడదు, ఇచ్చిన వాళ్ళని బాధ పెట్టకూడదు. అలాగే ఇచ్చిన వాళ్ళు కూడా పుచ్చుకున్న వాళ్ళు ఏం చేయకూడదు, నీకు ఇచ్చింది నాకు ఇవ్వట్లేదు కాబట్టి, ఇక ఉంటాయి ఆ భాషలు కూడా వేరేగా ఉంటాయి. అలాగని చెప్పి వాళ్ళ కూడా ఏం చేయకూడదు, బాధ పెట్టకూడదు. కాబట్టి ఇక్కడ అన్నీ చెప్తున్నాడు చక్కగా. దాని విషయంలో కూడా ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకోకూడదంట, బాధింపకూడదు. హల్లెలూయా. తర్వాత చూడండి, నేను చివరిగా ఒక వచనాన్ని, 2 వచనాలు చూపించి నేను ముగిచ్చేస్తాను. కీర్తనలు 103:6 చదవండి. 103:6 చదవండి. కీర్తనలు 103:6. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. మరొకసారి చదవండి. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. బాధింపబడే వారందరికీ దేవుడు ఏం చేస్తాడంట అంటే అర్థం ఏంటి? బాధించే వాళ్ళకి ఏం తీర్చడని? ఇప్పుడు బాధించబడుతున్న వారికి దేవుడు ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. మరి బాధ పెట్టేవారి విషయంలో మరి ఏం చేస్తాడు? తోలు తీస్తాడు. ఏం చేస్తాడు? తోలు తీస్తాడు, అంతే, ఇంకేం చేయడు. ఆయన పద్ధతులు చేసుకుంటాడు, అంతే. ఇందాక చెప్పే కదా, బాధించేవారు దీవించబడిన విధానం, బాధ పెట్టిన వారి యొక్క పరిస్థితి, వాళ్ళ విధానం ఎలా ఉంది ఇందాక నేర్చుకున్నాం కదా. అలాగే దేవుడు ఏం చేస్తాడంట, ఎవరైతే బాధించబడుతున్నారో వారికి దేవుడు న్యాయము తీరుస్తాడు. ఎలాగ చెప్పనా, మేము కొంతమందితో బాధించబడిన మా విషయంలో దేవుడు ఎలా న్యాయం తీర్చాడంటే, వాళ్ళకంటే ఒక మెట్టు మమ్మల్ని ఎక్కించాడు, అంతే. హల్లెలూయా. వాళ్ళకంటే ఒక మెట్టు ఏం చేశాడండి? ఎక్కించాడు. వారికంటే ఒక విధంగా మాకు సంతోషాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఈరోజు మా బంధువుల్లో అనుకున్న వారంటూ తక్కువ. ఏంటంటే భలే కోడల్ని ఇచ్చాడు దేవుడు, భలే అమ్మాయిని ఇచ్చాడు, భలే బిడ్డలని ఇచ్చాడు. అసలు మీ ఫ్యామిలీ అంతా ఒక మాట మీద భలేగా ఉంటుంది. అసలు ఎక్కడ కూడా పల్లిపోదండి. ఎవరితో మాట్లాడినా ఒకే సమాధానం వచ్చిందంట. మీ చెల్లితో మాట్లాడినా నీలాగా సమాధానం వచ్చింది, మీ చిన్న చెల్లితో మాట్లాడి నీలాగానే సమాధానం వస్తుంది, నీతో మాట్లాడిన అదే సమాధానం వస్తుందంట. ముగ్గురు ఒకటేనన్నా అంటారు మా తెలిసిన వాళ్ళందరూ కూడా. ఎక్కడ తేడాలు రావన్నా సమాధానం చెప్పే విషయంలో. అలాగే ఇతరులను ప్రేమించే విషయంలో కూడా, ఇతరుల క్షేమం కోరే విషయంలో కూడా ఎక్కడ కూడా దేవుని కృపను బట్టి చెప్తున్నాను, మా ముగ్గురి ఆలోచన ఒకే రీతికి దేవుడు నడిపిస్తాడండి. హల్లెలూయా. ఎవరికైనా బాధ కలిగితే తట్టుకోలేము. అలాగే ఎవరి గురించి ప్రార్థన చేసే విషయంలో ఒకటే, ఎవరి గురించి ఆలోచన చేసే విషయంలో కూడా ఒక విధంగా మా యొక్క జీవిత విధానాలు నడిపించబడుతూనే ఉంటాయి. గొప్పగా చెప్పుకోవట్లా, ఎందుకంటే దేవుడు మా విషయంలో న్యాయం తీర్చాడు కాబట్టి. హల్లెలూయా. బాధింపబడే వారి విషయంలో యెహోవా వారికి న్యాయం తీస్తాడు. అలాగే 140:12 చదవండి. 140:12 బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు. చాలు. బాధింపబడుతున్న వారి పక్షంగా దేవుడు ఏం చేస్తాడంట అంటే వాదిస్తాడు ఒక లాయరుగా. దురవస్థలో బాధింపబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడంట? వ్యాజ్యమాడుననగా వాదిస్తాడు. దేవుడే న్యాయాధిపతిగా ఉండి ఆయన వాదిస్తూ ఉంటాడు ఒక లాయరుగా. ఎలా చేస్తాడు తెలుసా అండి? జాగ్రత్తగా వినండి. దేవుడు ఎప్పుడు తన ప్రజల్లో
అంటే దేవుడు ఎప్పుడు తన ప్రజల్లో బాధలకు హింసలకు గురైన వారి పక్షంగా ఉంటాడంట. ఆయన దేవుడు ఏం చేస్తాడంట, బాధింపబడే వారి పక్షంగా, అలాగే హింసలకు గురైన వారి పక్షంగా దేవుడు ఎప్పుడు కూడా ఉంటాడంట. అలాగే వారిని, అంటే ఎవరి పక్షంగా అయితే దేవుడు ఉంటాడో వారిని బాధించేవారైనా పీడించేవారినైనా దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడంట. ఏం చేస్తాడు? శిక్షిస్తాడంట. అంత మాత్రమే కాదు, వారి పక్షంగా న్యాయము జరిగిస్తాడు. దేవుడు న్యాయం జరిగిస్తాడు. యోసేపును అవమానపరచబడినటువంటి అన్నల్ని విడిచిపెట్టాడు దేవుడు. ఏ యోసేపునైతే అన్యాయముగా అమ్మివేశారు, ఇప్పుడు ఆ యోసేపే దిక్కడట్లు చేశాడు. ఈరోజు ఒక మాట చెప్తే వినండి, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, బాధలకు గురి చేశారో వారికి నువ్వే దిక్కవుతావు. గుర్తుపెట్టుకో ఈ విషయం. భయపడమాక. వాళ్ళు నిన్ను బాధ పెట్టారని చెప్పి, నేను బాధల పాలు చేశారని చెప్పి, నేను ఇబ్బందుల పాలు చేశారని చెప్పి, నేను సమస్యలు కూరుకుపోయేట్లు చేశారని చెప్పి, అనేకమైన సమస్యలకు కారణమయ్యారని చెప్పి ఎన్నడూ కూడా వారిని చూసి బాధ పెట్టమాక. ఒకానొక దినమందు వారికి నీవే తలమానికగా మారబోతున్నావు. నీవు ఒక దిక్కుగా నా దేవుడు నిలబెట్టబోతున్నాను నేను, అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము చెప్పుకొని పోవాలంటే చాలా ఉన్నాయి. ఎంతో మందిని ప్రేమిస్తూ వచ్చాము, ఆదరిస్తూ వచ్చాము, అవసరతలో సహాయపడుతూ వచ్చాము. కానీ ఈరోజు వారే మాకు సమస్యగా మారిపోయారు. వాళ్ళ వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అయినా సరే ఎక్కడ కూడా వాళ్ళని బాధ పెట్టాలని ఆలోచన చేయలేదు. మౌనంగా ఉన్నాం. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘమా గుర్తుపెట్టుకోండి, దేవుడు వారి పక్షంగా న్యాయం చేస్తాడు. చివరిగా లూకాసు వార్త 6వ అధ్యాయము 18వ వచనం. 6వ అధ్యాయము 18వ వచనం చదవండి, ముగించేసుకుందాం. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారు వచ్చి స్వస్థత నొందిరి. దేని చేత? అపవిత్రాత్మల చేత బాధించబడిన వారు వచ్చి దేవుని చేత ఏమయ్యారు? స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అపవిత్రాత్మల చేత బలహీనపరచబడ్డావా? బాధపరచబడ్డావా? ఆర్థికంగా నువ్వు బాధపరచబడ్డావా? అనారోగ్యంగా నువ్వు బాధపరచబడ్డావా? ఇంకా రకరకాల కారణాల చేత నువ్వు బాధపరచబడ్డావేమో. నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు క్షేమాన్ని ఇస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీ పక్షంగా న్యాయము చేస్తాడు. ఆయన నీ పక్షంగా ఆయన వాదిస్తాడు. తండ్రి దగ్గర నీ విషయంలో విజ్ఞాపన చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా, ఏ విషయంలో కూడా ఎవరిని కూడా మనం ఏం చేయకూడదండి, మన మాటల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ, మన ఆలోచన ద్వారా కానీ, మన చూపుల ద్వారా కానీ, మన ఉద్దేశాల వల్ల కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం అనుకున్నది సాధించాలని, మనం అనుకున్నదే నెరవేర్చబడాలని, నేను అనుకున్నది నాకు దక్కాలని ఉద్దేశంతో ఎవరిని కూడా మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, బాధించకూడదు, బాధలు పాలు చేయకూడదు, బాధ పెట్టకూడదు. హల్లెలూయా. అవసరమైతే మనమైనా బాధపడడానికి ఇష్టపడదాం, కానీ ఇతరులను బాధ పెట్టే రీతిగా వ్యవహరించమాకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. వాక్యపు వెలుగులో ప్రస్తుతం నీవు ఇప్పుడు ఉన్న ఈ సమయంలో ఎవరినైనా బాధ పెడుతూ జీవిస్తున్నావా? బాధ పెడుతూ కాలాన్ని గడిపేస్తున్నావా? బాధ పెడుతూ నీ యొక్క సమయాన్ని గడిపేస్తున్నావా? నీ జీవితాన్ని గడిపేస్తున్నావా? నువ్వు బాధ పెడుతూ సంతోషిస్తున్నావా? బాధ పెడుతూ ఆనందిస్తున్నావా? బాధ పెడుతూ నీ అవసరం తీర్చుకుంటున్నావా? నువ్వు అనుకున్నది సాధిస్తున్నావా?
ఒకవేళ అలాంటి మనసు నీకు ఉన్నట్లయితే అది నీకు క్షేమము కాదు అని దేవుడు వాక్యం ద్వారా నేర్చుకున్నావు. అలాంటి జీవితం నీకు ఏ విధమైన సురక్షితముగా నిన్ను ఉంచనివ్వదు. నువ్వు క్షేమంగా ఉండలేవు. నీ యొక్క పంట ఫలం ఫలించదు. నువ్వు తృప్తిగా భోజనము చేయలేవు. దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఈరోజు నువ్వు సురక్షితంగా ఉండాలి అంటే, నువ్వు క్షేమంగా ఉండాలి అంటే, నువ్వు భద్రత కలిగి ఉండాలి అంటే, నీ యొక్క భూమి పంట ఫలించాలి అంటే, నువ్వు తృప్తిగా భోజనము చేయాలి అంటే, దేవుడిని పక్షంగా వాదించాలి అంటే, నీకు న్యాయము చేయాలి అంటే, ఎవరిని బాధ పెట్టే మనసు నువ్వు కలిగి ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికి అదే మనసు కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే ఈరోజు దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరి, ప్రభు ఇక మీదట నేను ఎవరిని బాధ పెట్టనయ్యా, నా క్రియల వలన, నా మాటల వలన, నా ప్రవర్తన వలన, నా లక్షణాల వలన, ప్రభువా నాలోని అనుమానం వలన, నాలోని అసూయ వలన, ప్రభువా నా స్వార్థము ద్వారాగా నేను ఎవరిని బాధ పెట్టనయ్యా, ఎవరిని బాధ పెట్టనయ్యా, ఎవరిని ఇబ్బంది పెట్టనయ్యా. నేను పెద్దదాని కదా, నేను పెద్దవాడిని కదా, నేను ఇంటికి అధిపతిని కదా, నా మాటే జరగాలి, నా మాట ప్రకారంగా నడవాలని ఇతరులకు కష్టంగా ఉన్నా అది ఇష్టముతో చేస్తూ బాధ పెడుతున్నామా? ఈరోజు యేసయ్యా నన్ను క్షమించయ్యా, తెలియక ప్రభువా ఎంతకాలం చేసుకుంటూ వచ్చాను, ఈరోజు నీ వాక్య వెలుగులో నాయనా ఇక మీదట నేనటి జీవితాన్ని కలిగి ఉన్నానయ్యా అని దేవుడి సన్నిధిలో తీర్మానించుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు నీకు క్షేమాన్ని కలుగజేస్తాడు, నీకు న్యాయం చేకూరుస్తాడు, నీ పక్షంగా దేవుడు వాదిస్తాడు. ఎప్పటి వరకు తెలుసా? నీకు న్యాయము జరిగే వరకు. నిన్ను బాధించిన వారు తల దించుకునే వరకు కూడా, వారి తప్పును వారు తెలుసుకునే వరకు కూడా దేవుడు నీ పక్షంగా వాదిస్తూనే ఉంటాడు, న్యాయము చేస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళు బాధిస్తే బాధించారు, కానీ నువ్వు బాధ పెట్టే జీవితం కలిగి ఉన్నమాక. కారణం ఏంటి తెలుసా? నీ పక్షంగా న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు, నీ పక్షంగా వాదించే దేవుడు ఉన్నాడు. యోసేపు అన్నలు పగబెట్టారు కదా అని చెప్పి వారి మీద పగబట్టలా, వారిని ప్రేమించాడు, వారిని ఆదరించు, వారిని దగ్గర తెచ్చుకున్నాడు, వారి యొక్క అక్కను తీర్చుతూ వచ్చాడు. అందుకనే దేవుడు అప్పగలిగిన మనుష్యుడుగా ఫరో ఎదుట యోసేపు నిలబడ్డాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం కూడా అట్టి రీతిగా నడిపించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రభువు రాజా, ప్రభు మా పనుల వలన, మా క్రియల వలన, మా మాటల వలన, మా శాస్త్రాల వలన, మా చూపుల వలన, మా తలంపుల ద్వారాగా ప్రభువా నిన్ను కానీ ఇతరులు కానీ మేము బాధ పెట్టిన వారు ఉన్నట్లయితే క్షమించండి అయ్యా. ఇక మీదట అట్టి మనస్సు లేని వారముగా నీ ఎదుట మేము నిలబడుదుము గాక, అటు రీతిగా సంఘము నిలబడును గాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.